శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిప్యూటీ తహసీల్దార్ పై వీఆర్ఏలు భగ్గుమంటున్నారు. భోజనం వడ్డించలేదని నిన్న వీఆర్ఏలపై డిప్యూటీ తహసీల్దార్ బూతులతో విరుచుకుపడ్డారు. విషయం తెలుసుకున్న వీఆర్ఏలు కార్యాలయం వద్దకు చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ తో వాగ్వాదానికి దిగారు. పర్సనల్ పనులు చేయడానికి తాము రావడం లేదంటూ మండిపడ్డారు. 6 నెలలుగా డిప్యూటీ తహసీల్దార్ నోటికొచ్చినట్లు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ₹10,000 జీతము ఎట్లా బతుకుతాను బతుకున్నాను మా దానికేమో తప్ప నీకు ఆయనతో రానిప్పుడు ఎవరు అది తప్పేది జీతం తప్పేది చెప్పు చేపించింది శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిప్యూటీ తహసీల్దార్ పై వీఆర్ఏలు భగ్గుమంటున్నారు. భోజనం వడ్డించలేదని నిన్న వీఆర్ఏలపై డిప్యూటీ తహసీల్దార్ బూతులతో విరుచుకుపడ్డారు. విషయం తెలుసుకున్న వీఆర్ఏలు కార్యాలయం వద్దకు చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ తో వాగ్వాదానికి దిగారు. పర్సనల్ పనులు చేయడానికి తాము రావడం లేదంటూ మండిపడ్డారు. 6 నెలలుగా డిప్యూటీ తహసీల్దార్ నోటికొచ్చినట్టు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ₹10,000 జీతము ఎట్లా బతుకుతాను బతుకున్నాను మా దానికేమో తప్ప నీకు ఆయనతో రానిప్పుడు ఎవరు అది తప్పేది జీతం తప్పేది మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. వీఆర్ఏలు డిప్యూటీ తహసీల్దార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఏమైనా ఈ విషయం పైన ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా ఏంటి? ధర్మారం డిప్యూటీ తహసీల్దార్ పై వీఆర్ఏలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వరయ్య వ్యవహరిస్తున్న తీరు పట్ల గత కొన్ని నెలలుగా కూడా వీఆర్ఏలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ తహసీల్దార్ వీఆర్ఏలను అసభ్య పదాలతో దూషించడంతో పాటు వృత్తిపరంగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో వీఆర్ఏలు తనను ఏదైతే డిప్యూటీ తహసీల్దార్ కు భోజనం వడ్డించేందుకు రాలేదన్న ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం వీఆర్ఏలు ఉద్దేశించి కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఏదైతే డిప్యూటీ తహసీల్దార్లకు ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో భోజనంతో పాటు సిగరెట్ తో పాటు ఇతర సౌకర్యాలను కూడా డిప్యూటీ తహసీల్దార్లు కల్పించాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో పాటు నేరుగా ఏదైతే డిప్యూటీ తహసీల్దార్లకు వీఆర్ఏలే భోజనం వడ్డించాలంటూ కూడా షరతు పెట్టిన పరిస్థితి. ప్రతిరోజు ఒక వీఆర్ఏ డిప్యూటీ తహసీల్దార్ కు మధ్యాహ్న సమయంలో భోజనం వడ్డిస్తారు. అయితే నిన్న భోజనం తీసుకొచ్చి మధ్యాహ్నం సమయంలో భోజనం వడ్డించేందుకు ఏ ఒక్కరు లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది పట్ల తాను భోజనం చేస్తుంటే కనీసం వడ్డించేందుకు ఒక్కరు కూడా రారా, వీఆర్ఏలంతో ఎక్కడికి వెళ్లారంటూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న సిబ్బందిపై కూడా తిరుగురులాడారు. దీంతో ఒక్కసారిగా వీఆర్ఏలు అక్కడికి చేరుకున్న వెంటనే డిప్యూటీ తహసీల్దార్ వ్యవహరించిన మాట్లాడిన తీరును కూడా వీఆర్ఏల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా వీఆర్ఏలందరూ డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వరయ్యతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తామేమన్నా రౌడీలమా, దొంగలమా, దోపిడీలకు పాల్పడ్డామా, ఎందుకు మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, మీ ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదు, మీకు టిఫిన్లు భోజనాలు తెచ్చిచ్చేందుకు మేము కార్యాలయానికి రావాలా, మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నాం, ఈ తరహాలో వ్యవహరిస్తారంటూ కూడా ఈశ్వరయ్య పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఏదైతే డిప్యూటీ తహసీల్దార్ ను ఈశ్వరయ్యను నిలదీస్తున్న వీడియో సంబంధించి సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. డిప్యూటీ తహసీల్దార్లుగా ఉంటే వీఆర్ఐలను ఈ తరహాలో వివరించడం సరైన పద్ధతి కాదనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక.